అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ ధీరజ్. మీ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్‌ని. ఇవాళ ఒక కామన్ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. అంటే మోకాళ్ళు అరిగిన వాళ్ళకి చాలామంది స్టెరాయిడ్ ఇంజెక్షన్ చేసుకుంటారు. కొంతమంది పీఆర్‌పీ ఇంజెక్షన్ చేసుకుంటారు. ఈ రెండిటి డిఫరెన్స్ ఏంటి? ఎలా పనిచేస్తాయి? ఎవరిది ఇంజెక్షన్ చేసుకోవాలి? అనే విషయం మీద ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గో ఇంటు ద టాపిక్. సో, మోకాళ్ళ అరుగుదల అనేది వయసురీత్యా చాలా మందికి వస్తూనే ఉంటుంది. ఒక వయసొచ్చాక మోకాలు నొప్పి రావడం చాలా సహజమైపోతుంది. కొంతమందికి ఎర్లీ ఏజెస్‌లో స్టార్ట్ అవుతాయి. మనకి రిపీటెడ్ ఇంజ్యూరీస్ వల్ల గాని, సెకండరీ కాజెస్ వల్ల వాళ్ళకి మోకాళ్ళు అరుగుతాయి. ఇంకొంతమందికి కీళ్ళవాతం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాని, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఆర్ ఎనీ అదర్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వల్ల వాళ్ళకి జాయింట్స్‌లో పెయిన్స్ వస్తా ఉంటాయి. అండ్ వయసురీత్యా వచ్చిన ఆస్టియో ఆర్థరైటిస్ కామన్‌గా చాలా మందికి వస్తూనే ఉంటుంది. సో, పెయిన్ వచ్చినప్పుడు వాటికి ఉపశమనంగా మనం ఇంజెక్షన్స్ తీసుకునే ఉంటాం. ఈ ఇంజెక్షన్స్ అనేది చాలా రకాలుగా ఉంటాయి. ఒకటి ఎప్పటినుంచో వచ్చేది స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఒకటి. అండ్ తర్వాతొచ్చిన లేటెస్ట్ ఇంజెక్షన్ ఏంటంటే హైల్యూరోనిక్ యాసిడ్. అంటే విస్కో సప్లిమెంటేషన్ అంటాం. ఈ ఇంజెక్షన్ ద్వారా మనకి జాయింట్‌లో లూబ్రికేషన్ గాని స్మూత్‌గా అయ్యే గుణం ఉంటుంది. ఇంకొకటి లేటెస్ట్‌గా వచ్చింది పీఆర్‌పీ ట్రీట్మెంట్. పీఆర్‌పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్. పేషెంట్ యొక్క సొంత బ్లడ్‌లోంచే బ్లడ్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఆ ప్లేట్లెట్స్ మాత్రం మళ్ళీ ఇంజెక్షన్ చేస్తాం. వీటితో పాటు ఇంకా రీసెంట్‌గా వచ్చిన ఇంజెక్షన్స్ ఏంటంటే మనకి స్టెమ్ సెల్స్ ఇంజెక్షన్ ఉంటుంది. అంటే పొత్తి కడుపులోంచి తీసిన మీసెన్కైమల్ స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ ఉంటుంది. ఎక్సోసోమ్స్ ఉంటుంది. అండ్ బీమాక్ అంటాం. బోన్ మ్యారో యాస్పిరేట్ కాన్సంట్రేట్. ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ ఇంజెక్షన్స్. సో, ఈ టాపిక్‌లో మనము ఈ పీఆర్‌పీ ఇంజెక్షన్స్ అంటే ఏంటి? కార్టిజోల్ ఆర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టెరాయిడ్ అంటే ఇట్స్ ఎ పవర్‌ఫుల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్. ఈ స్టెరాయిడ్ అనేది ఎవరికైతే సివియర్‌గా జాయింట్ స్వెల్లింగ్ అయితుంది రికరెంట్‌గా వాళ్ళకి జాయింట్‌లో వాపులొస్తున్నాయి, కీళ్ళవాతం వస్తుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో చాలా సఫర్ అవుతున్నారు అంటే, వాళ్ళకి ఆ ఫ్లేర్ అప్ కోసం అంటే సడెన్‌గా వచ్చిన పెయిన్ కోసం ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి, లోపల వాటర్ మళ్ళీ చేరకుండా ఉండడానికి స్టెరాయిడ్ అనేది అప్పుడప్పుడు ఇవ్వాల్సొస్తుంది. బట్ వయసురీత్యా మోకాళ్ళ జాయింట్‌లో మనకి కార్టిలేజ్ ఎరగడం వల్ల వచ్చిన నీ ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రం కార్టిజోల్ ఇంజెక్షన్ అంత మంచిది కాదు. ఎందుకంటే స్టెరాయిడ్ వల్ల ఇన్‌ఫ్లమేషన్‌తో పాటు మనకి జాయింట్‌లో ఉన్న కార్టిలేజ్ కూడా ఇంకా అది తినేస్తా ఉంటుందనమాట. సో, ఆల్రెడీ అరిగిపోయిన కార్టిలేజ్‌లో మనకి ఇంకొంచెం మిగిలిన కార్టిలేజ్ కూడా అది తినేస్తా ఉంటుంది. జాయింట్ అరుగుదల ఇంకా ఫాస్ట్‌గా అవుతుంది. సో, వాళ్ళకి టెంపరరీగా 1 ఆర్ 2 మంత్స్ పెయిన్ మాత్రం తగ్గుతుంది గానీ, లోపల జాయింట్ డ్యామేజ్ ఇంకా 10 టైమ్స్ అధికంగా చేస్తుంది. సో, స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఎవరికైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాని, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటే వాళ్ళకి ఫ్లేర్ అప్ ఇంజెక్షన్స్ అంటే సడెన్‌గా వాళ్ళకి సింప్టమ్స్ అయినప్పుడు, సీజనల్ చేంజెస్ వల్ల గాని, వాళ్ళకి సింప్టమ్స్ ఎక్కువైనప్పుడు ఆ టెంపరరీ సొల్యూషన్ మాత్రమే కార్టిజోల్ ఆర్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పీఆర్‌పీ ఇంజెక్షన్స్. ఈ పీఆర్‌పీ అంటే మనకి అందరికీ తెలిసిందే పేషెంట్ యొక్క సొంత బ్లడ్‌లోంచి ప్లేట్లెట్స్ అనేది ఆహ్, కలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ప్రాపర్టీస్‌ని యాక్టివేట్ చేస్తుంది. ప్లేట్లెట్స్ యాక్టివేట్ చేస్తే దాంట్లో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అనేవి రిలీజ్ అవుతాయి. వీటిలో ఉన్న ప్రాపర్టీస్ ఏందంటే ఏదైతే డ్యామేజ్ పార్ట్ ఉందో వాటిని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. అండ్ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుందనమాట. అంటే చెడు ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది అండ్ హీలింగ్ చేసే ప్రాపర్టీస్‌ని పెంపొందిస్తుంది. ఇట్స్ ఎ ప్రో ఇన్‌ఫ్లమేటరీ థింగ్. ప్రో ఇన్‌ఫ్లమేషన్ ఫర్ గుడ్ ఆర్ హీలింగ్ ప్రాపర్టీస్ కోసం. అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేషన్ ఫర్ డ్యామేజ్ పార్ట్స్ ఆర్ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ తగ్గించేలాగా ప్రో ఇన్‌ఫ్లమేటరీ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ 2 ప్రాపర్టీస్ ఉండే ప్రత్యేక గుణం ఈ పీఆర్‌పీలో ఉంటుంది. ఈ పీఆర్‌పీ అనేది ప్రాసెస్ చేసే విధానం బట్టి, ఇంజెక్షన్ చేసే విధానం బట్టి ఆర్ కలెక్షన్ చేసుకునే విధానం బట్టి దాని రిజల్ట్స్ వేరియేషన్ ఉంటా ఉంటాయి. సో, యూజువల్లీ మనం పీఆర్‌పీ ఇంజెక్షన్ తీసుకుంటే అది లాంగ్ టర్మ్ రిజల్ట్సే ఉంటుంది. స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనుకోండి ఇన్‌స్టాంట్‌గా మీకు పెయిన్ రిలీఫ్ వస్తుంది కానీ, ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో మళ్ళీ మీకు నీ జాయింట్ డ్యామేజ్ ఇంకా అధికంగా ఉంటుంది. అదే పీఆర్‌పీ ఇంజెక్షన్ తీసుకున్నారనుకోండి ఇన్‌స్టాంట్ రిజల్ట్ రాదు గానీ, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్. యావరేజ్‌గా స్టడీస్ ప్రకారం చూసుకుంటే 6 మంత్స్ టు 12 మంత్స్ పర్ ఇంజెక్షన్ మనకి పీఆర్‌పీ ద్వారా మనకి పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో, పీఆర్‌పీ అంటే స్లో ఆన్‌సెట్ బట్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్. స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఫాస్ట్ ఆన్‌సెట్ బట్ ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ సొల్యూషన్. బట్ అందరికీ మనకు పీఆర్‌పీ గూడా ఇవ్వలేము.
అంటే ఒక నీ జాయింట్ డీజనరేషన్ స్టేజ్ చూసుకుంటే స్టేజ్ 4 కంట 3-4 ఆర్ స్టేజ్ 4 అట్లా స్టేజ్‌లో ఉంటే వాళ్ళకి పీఆర్‌పీ తోటి అంతగా రిజల్ట్ రాకపోవచ్చు. బట్ జాయింట్‌లో న్యూట్రిషన్ బావుంటుంది. సైనోవియంకి హెల్తీగా ఉంటుంది. జాయింట్‌లో ఉన్న లూబ్రికేషన్‌ని కూడా పెంపొందిస్తుంది. సో, ఇది పీఆర్‌పీ వల్ల వచ్చే బెనిఫిట్స్. కార్టిజోల్ ఆర్ స్టీరాయిడ్ ఎవరికిస్తామంటే సడెన్‌గా ఎవరికైనా ఇన్‌ఫ్లమేషన్ అనేది ఫ్లేర్ అప్ అయింది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో గాని, సోరియాసిస్ గాని ఆర్ మాకు ఫంక్షన్ ఉంది. ఈ 1 మంత్ మాకు పెయిన్ తగ్గితే చాలు. తర్వాత ఎప్పుడైనా ఆపరేషన్ చేసుకుంటాం. టెంపరరీ సొల్యూషన్ కావాలి అంటే వాళ్ళకి మాత్రం కార్టిజోల్ ఆర్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవన్నీ అండి మనకి పీఆర్‌పీ ఇంజెక్షన్ అండ్ కార్టిజోల్ ఆర్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ఫర్ నీ జాయింట్ ఆర్ నీ జాయింట్ పెయిన్ ఆర్థరైటిస్ కోసం. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఈ ఛానెల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.